అన్న నమస్తే. నమస్తే. లిథియం అయాన్ బ్యాటరీస్ కాలం అయిపోయిందా? సోడియం అయాన్ బ్యాటరీస్ రానున్నాయా కాలం? అవును, ఇప్పుడు లైక్ అంటే సోడియం అయాన్ బ్యాటరీస్ అన్నది ఇది హైపా, లేకపోతే నిజంగా మన బ్యాటరీ లైఫ్ పెరుగుతుందా? ఈవీ కానీ లేకపోతే ఫోన్లలో కానివ్వండి, లేకపోతే సోలార్ పవర్ వాడేటోళ్ళకి సోడియం పవర్ వాడుకుంటే పవర్ బిల్ వాడుతుంది అన్నది టోటల్గా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అసలు లిథియం అయాన్ అంటే ఏంటన్నా, సోడియం అయాన్ అంటే ఏంటి? ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏంటంటే టెక్నాలజీ పరంగా రెండు సేమే. అంటే యానోడ్ క్యాథోడ్ మధ్యలో ఈ అయాన్ ఎక్స్చేంజ్ జరుగుతుంటే వచ్చే జనరేషన్ ఏదైతే పవర్ ఉంటుందో ఆ పవర్ వాడుకోవడమే మనకి దీంట్లో ఉండే మెయిన్ ప్రిన్సిపల్ అన్నట్టు. దీని ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించిన ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు లిథియం అనేది ఒక రేర్ ఎలిమెంట్, రేర్ మినరల్ అన్నట్టు. దానికోసము మనకి కొన్ని కంట్రీస్లోనే ఉంది, కొన్ని చోట్ల లేదని చెప్పేసి అని చైనా బాగా ఇది చేస్తుందని, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందని చెప్పి ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడేది కానీ మన సెల్ ఫోన్లలో తీసుకునే వాటర్ కానీ వాటిని వాడేది ఏంటంటే లిథియం బ్యాటరీస్ వాడుతుంది. లిథియం అయాన్ ఎక్స్చేంజ్ వచ్చినటువంటి పవర్ అనేది స్టోర్ చేసుకోవడం వల్ల వస్తున్నది లిథియం అయాన్ బ్యాటరీ. సేమ్ వే సోడియం ఏదైతే ఉంటుందో సోడియం అయాన్ ఎక్స్చేంజ్ వల్ల వచ్చేటువంటి పవర్ జనరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సేవ్ చేసుకొని మనం వాడుకోతే సోడియం అయాన్ బ్యాటరీస్ అనేసి అంటాం అన్నట్టు. ఈ సోడియం అనేది చాలా అవైలబుల్. సోడియం అనేసి అంటే ఏదో కాదు, సోడియం క్లోరైడ్ మన రెగ్యులర్గా మన కిచెన్లో ఉండేటువంటిది సోడియం క్లోరైడ్. అది మనకి ఈ సోడియం అన్నది హైలీ అబెండెంట్గా అవైలబుల్ ఉన్నటువంటి మినరల్ అన్నట్టు. ఇది మనకి సముద్రంలో తెలుసు కదా, ఉప్పు ఉంటుంది. చాలా చోట్ల కూడా సోడియం అవైలబుల్ ఉంటుంది. సోడియం క్లోరైడ్ నార్మల్ కామన్ సాల్ట్, మన డే టు డే వాడే సోడియం క్లోరైడ్ అన్నట్టు. సో ఈ సోడియం వచ్చేది సోడియం అయాన్ బ్యాటరీ అన్నది మనకి ఇప్పుడు ఆ లేటెస్ట్ రెవల్యూషన్ అని చెప్పేసి అనేది ఉంటున్నాము. ఇది హైపా లేకపోతే రెవల్యూషన్ అన్నది క్వశ్చన్ మార్క్. ఇంత హడావుడి దేనికన్నా మరి? దానికి ఇంత హడావుడి దేనికన్నా అంటే అదే ఇప్పుడు చెప్పాం కదా, ఇంతకుముందు లిథియం అన్నది రేర్ మినరల్, సోడియం అన్నది అబెండెంట్లీ అవైలబుల్. అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకి ఇండియానే తీసుకుందాం ఎగ్జాంపుల్. పైన వెస్ట్ బెంగాల్ కొంచెం మొదలు పెడితే మనకి ఇట్లా మొత్తం ఇట్లా కోస్టల్ ఏరియా అంతా తీసుకొని మళ్ళీ గుజరాత్ వరకు తీసుకునేది అంటే మొత్తం సముద్రం ఉంది కదా, బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇటు పక్కన మనకి అరేబియన్ సీ ఉంది, ఇండియన్ ఓషన్ ఉంది, మనకి హ్యూజ్ రిజర్వ్ ఉంది. సో ఇండియాకి ఏమవుతుంది, మనం బాగానే చూసుకుంటాం. ఆస్ట్రేలియా చుట్టూ ఉంది, అమెరికా చుట్టూ సముద్రం ఉంది. అసలు మొత్తం ఒక వంతు భూమి అయితే మూడు వంతుల సముద్రం ఉంది కదా. సో అన్ని దేశాల వాళ్ళు అందరూ కూడా సముద్రం నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఉప్పు వాడుకుంటాం అనే పరిస్థితిలోకి వస్తుంది కాబట్టి ఇది హైప్ అనుకోవచ్చు. టెక్నాలజీ పరంగానే ఇదంతా హైప్ అనుకోవాలి. అంటే రీసెర్చ్ పరంగా తీసుకునేది ఉందంటే లిథియం అయాన్ సక్సెస్ఫుల్ చిన్నది, మనకి ఫోన్ లో చూసాం కదా, చిన్న ఫోన్ లో నుంచి మొదలు పెట్టుకునే కార్లు, తర్వాత మనకి బస్సులు, కొన్ని ఎక్స్పెరిమెంటల్ ఫేజ్లలో చిన్న ఏరోప్లేన్స్ కూడా మనకి లిథియం అయాన్ బ్యాటరీతో ఫ్లై చేయగలిగింది. సోలార్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీ కాంబినేషన్ లో ఫ్లై చేయగలిగినారు, సక్సెస్ఫుల్ గా అయింది. కానీ సోడియం బ్యాటరీస్ కి వచ్చేసరికి ఇదేమవుతుంది, కమర్షియల్ లెవెల్ కి ఇంకా రాలేదు. సోడియం బ్యాటరీస్ ఇక్కడ ఇంకా ఎక్స్పెరిమెంట్ ఫేజ్ లో ఉన్నాయి, ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉండింది. పెద్ద బ్యాటరీస్ అంటే స్టోరేజ్ కెపాసిటీ, ఎగ్జాంపుల్ మనకి ఫోన్ లో వాడే లిథియం అయాన్ బ్యాటరీ తీసుకునేది మన ఫోన్ సైజ్ ఉంది కదా, ఇది మన ఫోన్ సైజ్ అనుకుంది. దీంట్లో తీసుకునేది ఉంటే ఇంత సైజ్ లో లిథియం బ్యాటరీ ఉంటుంది మనకి, 2.5 inch లో వచ్చేస్తుంది. అదే కనుక ఇంత సైజు మనకి ఈ ఫోన్ బ్యాటరీ చేయడానికి ఈ రోజు ఉన్న టెక్నాలజీ ప్రకారం సోడియం బ్యాటరీ ఇంత బ్యాటరీ పెట్టాలా అంటే ఇంత చిన్న ఫోన్ కి ఇంత పెద్ద బ్యాటరీ పెట్టాల్సిన అవసరం వస్తుంది అన్నట్టు. ఇది రివల్యూషనైజ్ కావాలి అంటే ఈ రీసెర్చ్ పెరగాలి, ఈ సోడియం అయాన్స్ మీద సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెరగాలి, దాన్ని కాంపాక్ట్ తీసుకురాగలగాలి. ఆ కాంపాక్ట్ తీసుకురాగలిగింది మనకి కమర్షియల్ యూసేజ్ కి తీసుకురాగలిగితేనే అప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది అన్నట్టు. సోడియం అయాన్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ ఉన్నాయంటే ఎగ్జాక్ట్లీ బెనిఫిట్స్ ఉన్నాయి. సోడియం మనకి సేఫ్. లిథియం అయాన్ బ్యాటరీస్ లో చాలా సార్లు మీరు వినుంటారు, ఛార్జింగ్ పెడుతుంటే పేలిపోయిందని చెప్పేసి అండి, ఫోన్ మాట్లాడుతుంటే ఓవర్ హీట్ అయిపోయి పేలిపోయిందని చెప్పి కానీ లిథియం తో కంపేర్ చేసుకునేది ఉంటే సోడియం అయాన్ సేఫ్ అనుకోవాలి. కమర్షియల్ ఫార్మ్స్ ఉంటాయి కదా, అంటే సోలార్ ఫార్మ్ లలో స్టోరేజ్ కోసం కూడా అక్కడ బ్యాటరీస్ పెట్టాలి. అట్లాంటి కమర్షియల్ స్టోరేజ్ ఎక్కడైతే ఉంటే సోలార్ ఫార్మ్స్ ఉంటాయో ఆ సోలార్ ఫార్మ్స్ కూడా సోడియం అయాన్ బ్యాటరీ పెట్టుకోవడం అనేది సేఫ్ మెథడ్. చీప్ అవుతుంది, సేఫ్ అవుతుంది, ఎందుకంటే లిథియం లాగా బ్రేక్ కాన్సెప్ట్ లేదు కాబట్టి. లార్జ్ స్టోరేజ్ ఫార్మ్స్ అంటే ఎగ్జాంపుల్ మనకి సోలార్ ఫార్మ్స్ ఉంటాయి కదా, సోలార్ ఫార్మ్స్ లో మనం సౌర విద్యుత్ ద్వారా ప్రొడక్షన్ చేస్తాం, దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఆ స్టోర్ చేసుకోవడానికి వాడాల్సింది ఇప్పుడు ఈ రోజు ఉన్న వాటి లిథియం అయాన్ బ్యాటరీస్ వాడుతున్నారు. ఆ ప్లేస్ లో ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ వాడుకునేది అంటే అవి సేఫ్ ఉంటాయి అన్నట్టు, ఎందుకంటే ఓపెన్ ఎయిర్ లో ఉంటే అది ఒకటి ఉంటుంది. తర్వాత సోడియం కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ వెదర్ టెంపరేచర్స్ కూడా ఇది తట్టుకోగలుగుతుంది. అంటే మైనస్ లో ఎగ్జాంపుల్ రష్యా, చైనాలో, లేకపోతే మనకి నార్త్ ఈస్ట్ కానివ్వండి, లేకపోతే మనకి నార్త్ లో కాశ్మీర్ ప్రాంతం అట్లా ఉంది అనుకుందాము, లేకపోతే మనకి నార్త్ పోల్ లో కానీ సౌత్ పోల్ ఏరియాస్ లో తీసుకునేది ఉంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి, బాగా కూల్ టెంపరేచర్స్ ఉంటాయి, -40 -30 ఆ టెంపరేచర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ సోడియం అయాన్ బ్యాటరీస్ అన్నది -25 to -35 వరకు కూడా పనిచేసే పరిస్థితి ఉంది. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ తట్టుకోగలుగుతుంది, సేఫ్ ఉంటుంది, ప్లస్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది హైప్ కాదు, ఖచ్చితంగా ఇది యూసేజ్లోకి వస్తుందని చెప్పేసి అనుకోవచ్చు మనం. ఇది హైపా రెవల్యూషన్? ఇది మెయిన్ పాయింట్ మనకి ఎక్కడ వస్తుంది, హైపర్ రివల్యూషన్ అనేసి అంటే ఇది రివల్యూషన్. ఎందుకనేసి అంటే కంపారిటివ్లీ కాస్ట్ పరంగా కానివ్వండి, లేకపోతే సేఫ్టీ పరంగా కానీ తీసుకునేది ఉంటే, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ తీసుకునేది ఉంటే వీటికి రివల్యూషన్ అనుకోవాలి. హైపా అనేది అంటే యాజ్ ఆన్ డేట్ ఇప్పటికీ అది హైపే అనుకోవాలి. ఎందుకనేసి అంటే ఇది దీంట్లో రెండు ఉన్నాయి, ఇది హైప్ అనుకోవచ్చు, రివల్యూషన్ అనుకో. ఎందుకంటే అంటే లిథియం అయాన్ బ్యాటరీస్ మీద గత 20 సంవత్సరాలు మనం సెల్ ఫోన్ వాడబట్టి 30 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ లో ఉన్న బ్యాటరీస్ మారిపోయినాయి కాబట్టి 25 years ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది లిథియం అయాన్ బ్యాటరీస్. లిథియం అయాన్ బ్యాటరీస్ ని కాంపాక్ట్ సైజ్ తీసుకురాగలిగారు, సప్లై చైన్ ఉండింది, డెవలపర్
ఉన్నాడు, మార్కెటర్ ఉన్నాడు, మా లాజిస్టిక్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు, బయ్యర్ పర్చేజ్ చేస్తాడు, లాజిస్టిక్స్, ఈ సెటప్ అంతా క్రియేట్ అయిపోయింది. కానీ సోడియం అయాన్ బ్యాటరీస్కి వచ్చేసరికి ఇంకా ఈ యూనివర్సిటీస్లలో రీసెర్చ్ జరుగుతూ ఉంది, కొన్ని ఫార్మ్స్లలో ఎక్స్పెరిమెంటల్ చేస్తూ ఉన్నారు. ఈ టెక్నాలజీ అన్నది మనకి ఎనర్జీ రేషియో తీసుకునేది ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఇంతకుముందు అనుకున్నాం కదా, సెల్ ఫోన్లో ఈ సైజులో బ్యాటరీలో తీసుకునేది ఉంటే లిథియం అయాన్ బ్యాటరీ ఇచ్చే పవర్ అంతే సైజులో సోడియం అయాన్ బ్యాటరీ తీసుకుంటే ఇస్తుందా అంటే ఇవ్వదు. ఇది రివల్యూషన్ హైప్ అన్నది ఇక్కడ ఇట్లాంటి ప్లేస్లో క్వశ్చన్ వస్తుంది. కాకపోతే ఏంటంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో తీసుకొని ఈ సిచ్యువేషన్ తీసుకుంటే రానున్న కాలంలో కనుక ఇన్వెస్ట్మెంట్ వేసుకుంటూ పోతూ ఉంటే నెక్స్ట్ డికేడ్లో ఒక 10 years లోపల, 10 to 15 years లోపల దీనికి ఇది హైప్ అవుతుంది, మార్కెట్లో ఖచ్చితంగా రివల్యూషన్ చేస్తారు అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. ఓకేనా, ప్రాపర్ R&D ఉండి ఈ లిథియం కంటే సోడియం ఎక్స్టెండ్ అయ్యి చీపర్ రిసోర్స్ మనకి లో కాస్ట్ లో పబ్లిక్ కి చేతిలోకి వస్తే అంతకంటే బెనిఫిట్ ఏది లేదన్నా. థ్యాంక్ యూ అన్న, మంచి సబ్జెక్ట్ మాట్లాడారు.